మామ సంక్రాంతికి వచ్చాడు మన బాస్ అనిల్ రావిపూడి. మళ్ళీ ఇచ్చాడు మా బ్లాక్ బస్టర్. ఏదో తేడా పడుతుంది అనుకున్నాం కానీ రిలీజ్ అవ్వకముందు ఆ పాటలో స్లోగా ఉండేప్పటికీ, కానీ మళ్ళీ వేసాడు మా మార్క్. ఖచ్చితంగా సినిమా చాలా బాగుంది, నీట్గా ఉంది, క్లాస్ అండ్ మాస్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మీకైతే అసలు తిరిగేలేదు. అసలు క్యారెక్టర్లో బాస్ అయితే చాలా నాళ్ళ తర్వాత చూసాం. మామూలుగా ఇవ్వాలి ఆ గ్రేస్ కానీ, డ్యాన్స్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే అల్టిమేట్. నిజంగా క్యారెక్టర్లు కూడా బాగా సెట్ అయినాయి. నయనతారని కూడా పర్ఫెక్ట్గా పెట్టుకున్నారు మామ. కరెక్ట్గా అసలు ఒక్క ఇటిగేషన్ కూడా ఉండదు, నీట్గా ఉంటుంది. శారీ కట్టుకుని చాలా పద్ధతిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూసిన క్లాసీ ఫిల్మ్ మామ ఎంత నీట్గా అయితే ఎవరు తీయాలి. ఇప్పుడంతా వల్గారిటీయే కదా, అలాంటిది ఏమీ ఉండదు. చాలా నీట్గా పద్ధతిగా ఉంటుంది. బాగా తీసాడు. సినిమా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ చాలా సింపుల్గా నీట్గా తీశాడు మామ, ల్యాగ్ ఉండదు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బీజిఎం కూడా బాగా ఇచ్చేసాడు. సెకండ్ హాఫ్లో వెంకీ మామ అయితే ఎంట్రీ హైలైట్, పాట అయితే సూపరు, క్లైమాక్స్ కూడా నీట్గా సెట్ చేస్తారు మామ. సంక్రాంతికి అందరూ చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బాస్ ఈస్ బ్యాక్. మళ్ళీ కొట్టాడు అనిల్ రావిపూడి, మనవాడు వెళ్తానే ఉన్నాడు పైకి. ఎనీవే కంగ్రాట్స్, బాస్ ఈస్ బ్యాక్. సబ్స్క్రైబ్.